ఎక్కడ మీది ఇల్లు ఎక్కడ? మాది వాంబే కాలనీ అండి, లోపల చివరి మాది. బాగా మునిగిపోయిన ఏరియా మాది. ఇప్పుడు అక్కడ రోడ్లు కొంచెం డ్రైగా వచ్చినాయి, కానీ ఇక్కడ మధ్యలో వాటర్ ఎక్కడ తగ్గలేదు. మీరు ఒకసారి అటు చూడండి, 4 లక్షల మంది జనాలకి 4 బోట్లు పెట్టారు. 4 బోట్లు తిరుగుతున్నాయి. 4 బోట్లలో ముసలోళ్ళని, చిన్నోళ్ళని, ఆడపిల్లలు ఎక్కించుకెళ్తున్నారు, ఆనందమే. మరి మగోళ్ళు, ఒంట్లో బాగోళ్ళు, కొంచెం జ్వరంతో ఉన్నోళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? 4 లక్షల మందికి 4 బోట్ల ఏం కర్మ పట్టింది సార్? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, నిధులు లేవా? కోట్లు వచ్చి పడుతుంటే ఏమంటే కోట్లు వచ్చి పడుతుంటే 4 లక్షల మందికి 4 బోట్లు పెట్టారు. పైనుండి ఎన్డీఆర్ఎఫ్ అనేసి నేషనల్ వైడ్గా సాయం చేయడానికి వచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు 4 బోట్లు పెడతాం ఏంటి? పైపెచ్చు జ్వరంతో ఉన్న వాళ్ళని, తలకాయ నొప్పులతో ఉన్నోళ్ళు కూడా మీరు నడుచుకొని వెళ్ళండి. చిన్నపిల్లలకు మాత్రం, ఇది సరుకులకు మాత్రం, ఇది ఆడవాళ్ళకి మాత్రం. మగవాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతసేపు అన్నం వేస్తున్నారు. నీళ్ళు తగ్గాయి కదా, బయటికి ఎవరు రాలేదు. ఏమండి మళ్ళీ పెరిగినాయి కదా సార్, మళ్ళీ పెరిగినాయి కదా. ఏమండి మొన్న అక్కడ గేట్లు ఎత్తారు, మొన్న నైటు 12ంటికి గేట్లు ఎత్తారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్దని ఇక్కడ గేట్లు ఎత్తారు. బాగానే ఉంది. మొన్న అవన్నీ సరి చేశారు. ఎందుకు జనాలు 40 మంది చచ్చిపోయిన తర్వాత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత వచ్చాడు, 2 సార్లు చూసాడు, వెళ్ళాడు. 40 మంది చచ్చిపోయిన తర్వాత 2 సార్లు వచ్చాడు. ఇప్పుడు ఎన్ని లక్షల మంది చచ్చిపోవాలని మళ్ళీ నేను రాత్రి ఆవిడెట్టారు గేట్లు. నీళ్ళు ఎక్కడ నుండి వచ్చినాయి? ఆరిపోయిన రోడ్ల మీద నీళ్ళు ఎక్కడ నుండి వచ్చినాయి? ఏమైపోవాలి? లోపల జ్వరాలతో ఉన్నారు. ఏమండి 4 లక్షల మందికి ఒక డాక్టర్ని పెట్టాడా? ఇందాక 2 బోట్లలో మహా అయితే ఒక 20 మంది డాక్టర్లు లోపలికి వెళ్ళారు. 1-2 గంటలు ఉన్నారు. నిన్నేమైపోయారు డాక్టర్లు, మొన్నేమైపోయారు డాక్టర్లు. ఇప్పుడే డాక్టర్లు లోపల కడుపుతో ఉన్నోళ్ళు పెయిన్స్ వచ్చి లోపల ఇబ్బంది పడుతున్నారు. బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నాడు తీసుకెళ్ళడానికి అంబులెన్స్లు అయ్యి. ఒకవేళ అంబులెన్స్లో ఉన్న వాళ్ళ నెంబర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ నెంబర్లు ఎవరు క్యారీ చేస్తున్నాడు? అసలు అంబులెన్స్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నాడు? ఎందుకు ఈ దుస్థితి? ఇన్ని కోట్లు వస్తున్నాయి పైనుంచి, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? లేదంటే ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులు ఏమైపోతున్నాయి? ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య పాలన ఏంటి అనేది మా ఆవేదన సార్. చూడండి ఒకసారి, నీళ్లు చూడండి, జనాలు చూడండి, ఆడవాళ్ళని ఎక్కి 4 బోట్లు, 4 లక్షల మంది, 20 లక్షల మంది 2 లక్షల మంది ఆడవాళ్ళు వేసుకోండి. 2 లక్షల మందికి కనీసం ఒక 20 బోట్లు అని తెప్పాలి కదా సార్. ఏమండి వాంబే కాలనీ ఒకటైనా 4 బోట్లు పెడతానికి ఆయా ప్రాంతాల్లో 4 పడేశారు. ఈ సందుల్లో ఆడవాళ్ళు ఎటు వెళ్తారు? ఈ సందుల్లో పిల్లలు ఎటు వెళ్తారు సార్? ఏమండి ఆ చివరి నుండి ఈ చివరి వరకు మీడియా వాళ్ళు ఎంతమంది వచ్చారు? మహా అయితే ఒక 5గురు వచ్చారు. మిగతా మీడియా వాళ్ళని ఎందుకు పైన నొక్కుతున్నారు? మిగతా మీడియా వాళ్ళని ఎందుకు రానివ్వట్లేదు? కట్టలు దాటిచ్చి అంటే వస్తే ఇక్కడ వాతావరణం చూపిస్తారనా? అమరావతి మునిగిపోతే నిన్న మునగలేదని చంద్రబాబు నాయుడు చెప్పాడు. అక్కడ నీళ్ళు వచ్చినాయి, మేము పొద్దున్న చూసాం, టీవీలో లైవ్ చూసాం. అక్కడికి వెళ్ళి ఏం కర్మ మాకు ఇది? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడే సీఎం మాకేంటి?